బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా వేమూరు పరిధిలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. సాంప్రదాయ కోడి పందాల ముసుగులో నిర్వాహకులు జూద క్రీడలకు కూడా తెరలేపారు. ఒక్క వేమూరులోనే 5 కేంద్రాలు ఏర్పాటు చేసి జూద క్రీడలను కొనసాగిస్తున్నారు. వేమూరు, కొల్లూరు, పల్లికున్న, అనంతవరం, జంపాని ఈ 5 బరుల్లోనూ పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కోతముక్కాట, గుండాటలను కూడా నిర్వహిస్తున్నారు. కోడి పందాలు, జూద క్రీడలకు తోడు మద్యం కూడా ఏరులై పారుతోందని అక్కడి ప్రజలు అంటున్నారు. యానాం, తెలంగాణ, గోవా నుంచి మద్యం తెచ్చి బరుల్లో అమ్ముతున్నా పోలీసులు అంతగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ జూద క్రీడ కేంద్రాలు పోలీస్ స్టేషన్లకు సమీపంలోనే ఉన్నా ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలను తుంగలు తొక్కుతున్నారని, రాజకీయ అండతో జూద క్రీడ నిర్వాహకులు బరితెగిస్తున్నారని వేమూరు ప్రజలు ఆరోపిస్తున్నారు. బాపట్ల జిల్లా వేమూరు పరిధిలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కోడి పందాల ముసుగులో గుండాట, జూదం, మద్యం ఇవన్నీ కూడా అక్కడ ఏరలే పారుతున్నాయి. పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. వాస్తవం ఏంటని తెలుసుకుందాం మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా. నాగేశ్వరరావు, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. కోడి పందాల వరకు అయితే పర్మిషన్ ఇచ్చారు, ఎందుకంటే సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోండి, అది కూడా కత్తులు కట్టకుండా అని. కానీ ఈ ముసుగులో అక్కడ అలో లేనటువంటి గేమ్స్, అదేవిధంగా మద్యం ఇవన్నీ తీసుకొచ్చి నిర్వాహకులు చేస్తున్నారనేది విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు? ఏదైతే బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో అయితే జోరుగా పందాలు కత్తులు గట్టి అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆ కత్తులు గట్టి కోడి పందాలు నిర్వహిస్తున్న ఏదైతే సంక్రాంతి 3 రోజులు కూడా ఆనవాయితీగా వస్తున్న ఏదైతే నార్మల్ గా కోడి పందాలు వేసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. దాని పరంగానే ఆ కోడి పందాల బరులు ఏర్పాటు చేసి సంక్రాంతి ఏదైతే దానికి సంబంధించి సంక్రాంతిలో ఈ పండగ వాతావరణం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఈ సంక్రాంతిని పండగని అడ్డం పెట్టుకొని ఈ యొక్క ముసుగులో అయితే జూద క్రీడలకైతే తెగలేపిన పరిస్థితి అయితే ఉంది వేమూరు నియోజకవర్గంలో. మొత్తంగా వేమూరు నియోజకవర్గంలో పల్లికోన, అలాగే వేమూరు నియోజకవర్గం నుంచి వేమూరులో, అలాగే కొల్లూరుకు సంబంధించి కాజా దగ్గర, అలాగే రావి అయితే సంబంధించి చుండూరు మండలంలో కూడా కేన్పల్లి ఆ గ్రామంలో కూడా ఈ యొక్క జూద క్రీడలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క వీటిపై అయితే ఏదైతే ఉందో ఈ జూద క్రీడలు అంటే ఈ కోడి పందాలు ముసుగులు అయితే కోడి పందాలనే ఆల్రెడీ కత్తులు కట్టకుండా వేయాలి అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయబద్ధకంగా నిర్వహించుకోవాలని చెప్పిన పరిస్థితే తప్ప దీనికి సంబంధించి కోడి కత్తులు కట్టి జంతు హింసకి పాల్పడుతున్న పరిస్థితి అది పక్కన పెడితే దానికి సంబంధించి కూడా ఈ యొక్క ముందు కోడి పందాల కన్నా కూడా ఎక్కువగా చూసుకుంటే జూద క్రీడలు అయితే ఎక్కువగా నిర్వహిస్తున్నారు. పెద్ద టెంటలు వేసి ఆ టెంటల్లో ఎవరికి వారు అక్కడికి కోడి పందాలు సంప్రదాయబద్ధకంగా చూడటానికి వచ్చిన వారిని ఆహ్వానిస్తూ వారి దగ్గర డబ్బులు గుల్ల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ కుటుంబాలు కూడా నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇబ్బందులకి పాల్పడుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క జూద క్రీడలు ఏదైతే మనం వేమూరు నియోజకవర్గంలో ప్రాంతం దగ్గర ఏదైతే క్రాప దగ్గర అయితే ఉన్నాం, ఈ క్రాప ప్రాంతం దగ్గర మనం చూసుకుంటే దూరంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క కోడి పందాల బరువుల దగ్గర అయితే బౌన్సర్ని అలాగే వారికి సంబంధించిన వాళ్ళ వర్గాన్ని పెట్టేసి అక్కడికి వెళ్ళనీయకుండా అంటే ఎలాంటి దానికి సంబంధించి ఇవన్నీ ఇలా మీడియాకి చేరకుండా ఉండేందుకు బౌన్సర్ని వీళ్ళందరినీ పెట్టడం, ఆ బౌన్సర్ లో దాడికి పాల్పడే ప్రయత్నం కూడా ఉండటం అయితే కొంచెం దూరంగా ఉన్నాము. ఈ దూరం
ఆ, ఈ వార్తను అయితే కవర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ 5 చోట్ల వేమూరు నియోజకవర్గంలోనే ఒక్క నియోజకవర్గంలోనే 5 చోట్ల ఈ బర్రెలకి అవకాశం ఇచ్చారు. అయితే ఈ పోలీసుల్ని మనం దానికి సంబంధించి వేమూరు సిఐని వివరణ అడగ్గా మీరు చూపించండి అని చెప్పేసి ఆయన ఏదో ఎటకారంగా మాట్లాడినట్టే ఉంది తప్ప ఆయన ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే సమాచారం తెలుసుకున్నప్పుడు పోలీసులు వెంటనే వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉండిద్ది. కానీ వాళ్ళకి పోలీసులకి ఈ విషయం మొత్తం కూడా తెలిసే ఈ యొక్క జూద క్రీడలు నిర్వహిస్తున్నారు. సపరేట్ గా కోడి పందాల బర్రెలు రెండు వైపులా ఒకవైపు ఉంటే Right. ఈ యొక్క పేకాటకు సంబంధించి గుండాట పేకాట అలాగే వీటన్నిటికి సంబంధించి ఒకవైపు టెంటలు వేసి ఆ టెంటల చుట్టూ కూడా గుడ్డలు కట్టి ఎవరికి కనపడకుండా వాటిలో దాంట్లోకి ఎంట్రీ అవడానికి కూడా 1000 రూపాయలు 500 ఫీజులు వసూలు చేస్తూ లోపలికి రావడానికి ఈ విధంగా ఈ విధమైన ప్రజల దగ్గర దోపిడీకి పాల్పడిన పరిస్థితి. ఇదే విధంగా ఈ యొక్క కోడి పందాలకు వస్తున్న వారికి వెహికల్స్ కూడా కారుకి 100 నుంచి 200, అలాగే దానికి సంబంధించి బైక్ 50 రూపాయల చొప్పున కూడా ఈ విధంగా ప్రజల్ని పండగ సమయాల్లో దోచుకుంటున్న పరిస్థితి. ఇది బయట ఏదైతే దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే మద్యం కూడా ఏరులై పారుతున్న పరిస్థితి. అయితే రాష్ట్రానికి సంబంధించిన మద్యం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి గోవా, యానం ఇలాంటి ప్రాంతాల నుంచి అక్కడ తక్కువ రేటుకు దొరకటంతో అక్కడి నుంచి ఈ మందు తీసుకొచ్చి కూడా ఇక్కడ ఎక్కువ ధరలకి అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ మందుకు సంబంధించి కూడా ఎలాంటి అధికారులు ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా అధికారులకి ఎలా ఇంత సమాచారం ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే మనమే పోలీసులకి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన రైట్ నాగేశ్వర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరిన్ని అప్డేట్స్